హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల కంటే అధికార పార్టీ పైన ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున పర్సనల్ అలిగేషన్స్ కూడా ఆమె చేస్తున్నారు. సో ఇంట్లో రిమోట్ కంట్రోల్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో షర్మిలారెడ్డి పనిచేస్తున్నారు అన్నారు. సో షర్మిల గారితో సుదీర్ఘంగా పనిచేశారు తెలంగాణ వైఎస్ఆర్ టీపీలో చాలా యాక్టివ్గా పనిచేసిన కొండా రాఘవరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఏం సార్ షర్మిల గారి ఈ ఆరోపణల్ని మీరు ఎలా చూస్తారు, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మున్సిపల్లి షర్మిల అంటే ఆమె మనస్తత్వం ఆ పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. సరే, రోజుకో రకమైనటువంటి కొత్త ఎలిగేషన్. చివరకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో ఎవరు పెట్టిర్రు అనేటానికి కూడా పోయింది ఆమె. నిన్న కూడా మాట్లాడారు, రోజు మాట్లాడుతుంది. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఆ ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పేరుకు ఎక్కడన్నా పొంతనుందా? ఆగస్టులో ఎఫ్ఐఆర్ అయింది. అందులో రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందులో ఇంక్లూడ్ చేశారు. అప్పుడు ఆయన కొంత మనసు బాధ అయ్యి, అరే ఏంది చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒక క్యాబినెట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం ఏంది? ఆ క్యాబినెట్ సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, క్యాబినెట్ మంత్రి ఉంటాడు. ఏదైనా ఫైల్ అక్కడి నుంచి వస్తుంది, నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టిరు అనే దాని మీద ఆయన డిసెంబర్లో కోర్టుకు పోయాడు. ఓకే, ఎవరు? సుధాకర్ రెడ్డి గారు. పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయారు. ఆయన పేరు పెట్టిర్రు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిర్రు, సెక్రటరీ పేరు, మంత్రి పేరు కూడా పెట్టాలనే దాని మీద ఆయన కోర్టుకు పోయాడు. అది ఇంప్లీడ్ అయింది ఆయన. మరి ఈ బుద్ధిమంతురాలకి ఎట్లా అర్థమైందో నాకైతే తెలుస్తలేదు. ఈమె దాన్ని కింద మీట్ చేసి మరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వచ్చిందా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పటికి ఒక 5 సార్లు వాగింది. పాపం సుధాకర్ రెడ్డి గారు 3 సార్లు, అమ్మ వద్దు తల్లి, నీకు పిచ్చిగిట్లు వేసిందో ఇవన్నీ అర్థమైతే లేదు, మీ కుటుంబం మీద ఉన్న ప్రేమ అది. అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు, రాజశేఖర రెడ్డి గారితో ఎటువంటి సంబంధాలు లేవు, నేను నెల్లూరులో నీట్గా నేను క్రిమినల్ కేసులు చేసుకుంటూ నిమ్మలంగా ఉన్నాం అక్కడ. నాకు ఇది బాధ అనిపించి నేను ఎఫ్ఐఆర్లో పెట్టిందేమో ఆగస్టు నెలలో అయితే నేను డిసెంబర్ నెలలో ఇంప్లీడ్ అయ్యి ఆ సెక్రటరీలను మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో నేను కోర్టుపోయింది తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టమని ఎక్కడ పోలేదమ్మా. నువ్వు కొంత బుద్ధి ఉన్న దానివి, చదువుకున్న దానివి, సెంటెన్స్లు చదివినవు, నీకేమైనా అకలుంటే అది చూడమ్మా అని చెప్పి కూడా ఆయన పాపము 2-3 సార్లు లైవ్లో వచ్చి చెప్పారు. ఇక గంత దిగజారిపోయింది చూడండి. ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, ఏం మాట్లాడితే ఏమైందో తెలుస్తలేదు. పూర్తిగా నీచమైనటువంటి మాటలు మాట్లాడుతోంది. కొన్ని రోజులు మొత్తం వివేకానంద రెడ్డి గారి మెడకేసుకొని తిరిగింది, ఆ పిల్లని సునీతను వెనకేసుకొని తిరిగింది. అది ఎక్కడ అసలు ఎవరు కూడా మంచిగా ఉందనే ఆలోచన చేయలే. దాంట్లో అన్ని అబద్ధాలు ఉన్నాయని తెలిసిపోయింది. ఇంకా కేసును చాలా స్పష్టంగా కడప జిల్లా ప్రజలకు, పులివెందుల ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు ఆ కేసులో ఏముంది, లోతు ఏముంది, ఎవడు చేసిండు, ఇంటి దొంగడు ఈశ్వరుడు పట్టారు అన్నట్టు అది మొత్తం బయటకు వచ్చే వరకు ఇక 2 స్టార్ట్ చేసింది, ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ దానికి కూడా పొంగు సుధాకర్ రెడ్డి గారు చెప్పిండు, కొన్ని ఛానల్లో నేను కూడా చెప్పిన, మా తల్లి నీకేమన్నా తెలివి ఉంటే అది చదువు, ఉట్టి పుణ్యానికి ఎవరో పెట్టిరు. ఇంకోటి చూడండి, ఆమె మాటకు పొందనుండదు నరసింహారావు గారు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసింది. అవును, ఢిల్లీలో కలిసిన రోజు నేను ఒక ఛానల్లో ఉండి, అమ్మ ఇది దుర్మార్గము, మన నాయన పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, మన అన్నను జైల్లో పెట్టించిర్రు, మన అమ్మను ఫుట్పాత్ మీద కూర్చుని పెట్టిర్రు, ఇది తప్పమ్మా అని చెప్పి ఆ ఛానల్ నేను ఆ పార్టీకి రిజైన్ చేసిన. అక్కడికి ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఏమని దొరకనా, వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టింది వాళ్ళకు తెలియదు, వాళ్ళకి తెలియకుండా పెట్టిండ్రట. అప్పుడేమో తెలియకుండా పెట్టిరన్నారు. మీకు ఆ రోజు బుద్ధి జ్ఞానం ఉంటే, నీకేమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, అయ్యా పెట్టలేదు, ఈ సుధాకర్ రెడ్డి పెట్టించింది అనే మాట చెప్పొచ్చు కదా. నేను మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చి బయటకు వచ్చి ఏమన్నావు, సోనియా గాంధీ నో సంకల, రాహుల్ గాంధీ నో సంకలు ఎత్తుకొని నువ్వేమింది, వాళ్ళు దేవుళ్ళు శూరుళ్ళు, అసలు వాళ్ళకి తెలియకుండా అయింది, వాళ్ళ పొరపాటు, వాళ్ళకి తెలియకుండా పొరపాటు జరిగింది, ఎంత అంత సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా నరసింహారావు గారు? నువ్వు అది మాట్లాడింది రికార్డ్ అయింది, నేను మాట్లాడింది రికార్డ్ అయింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు సుధాకర్ రెడ్డి మీద అబాండాలు వేసేది రికార్డ్ అయింది. దేనికన్నా అర్థం ఉండాలి. యూటర్న్లు ఎక్కువైపోవట్లే. యూటర్న్లే కాదు, మొత్తం టర్నే లేవు, మొత్తం తిరుగుతూనే ఉంది భూగోళం లెక్క. ఏం తిరుగుడు ఇది?
ఏ జిల్లాలో పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏడ మీటింగులు పెడుతున్నావు, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ కూడా ఏం చెప్తున్నావు మాట్లాడారంటే ఓకే, మొత్తం రాష్ట్రం అంతా ఇదే ఇష్యూ మాట్లాడారు. అది ఎట్లా చెప్పండి? నీకు ఎజెండా లేదా? కాంగ్రెస్ పార్టీకి వేరే ఎజెండా, నీకు ఒక ఎజెండా లేదా? నీ పార్టీకి మేనిఫెస్టో లేదా? నువ్వు ఏం చేస్తావో చెప్పవా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం అనే లైన్ నేను షర్మిల గారి దగ్గర నుంచి వెళ్ళా, అయిపోయింది. క్యాంపెయిన్ లో కనపడలేదు, అసలు ఎక్కడ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు రాయి తగిలితే దాని మీద ఒక కామెంటు. అది ఎంత దుర్మార్గం చెప్పండి. ఏదో చిన్న రాయి ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, పురంధరేశ్వరి ఆమె మాట్లాడదు, ఇక ఉన్నది ఎవరు? ఈమె కూడా వాళ్ళకి అటాచ్ అయ్యి అదే మాట మాట్లాడుతుంది, గుల్కరాయి. ఇంతన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి అమ్మాయికి. అందుకు సుల్తారెడ్డి గారు కూడా మాట్లాడారు, అది బ్యాండేజ్ అంటే బ్యాండేజ్ డ్రామా, అది తీసేయాలి, ఏదో ఇంకేదో ఆమె ఏదో డాక్టర్కి అడ్వైజ్ చేసినట్టు. మరి ఏడు చదివిందో ఆమె నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఇట్లే నీచాతి నీచమైన దుర్మార్గానికి అక్కా చెల్లెలు లేకపోతారు. ఇక మీరు రీసెంట్గా కూడా చూసారు కదా, కొనకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. భారతం గురించి మాట్లాడుతారు, రిమోట్ అంటే ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమె ఆడిస్తోంది ఆయన. వైఎస్ రాజారెడ్డి గారు ఉన్నప్పుడు జయమ్మ గారు ఇంట్లో పెద్ద ఆమె. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏకతాటి మీద నడవడానికి రాజారెడ్డి గారి భార్య జయమ్మ కారణం అప్పుడు. అయితే రాజారెడ్డి గారికి జయమ్మ గారు రిమోటా? రాజశేఖర రెడ్డి గారు జయమ్మ చనిపోయిన రాజారెడ్డి గారి జయమ్మ చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అన్న జాజిరెడ్డి గారు ఉన్న, జాజిరెడ్డి గారు చనిపోయారు, పెద్ద భారతమ్మ ఉన్న, పెద్ద భారతమ్మ అందరూ కూడా ఆ ఇంట్లో విజయమ్మ గారికి గౌరవం ఇచ్చేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక. అంటే ఆమె బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్య ఉన్నప్పుడు కూడా ఆమె రిమోటా? ఇవాళ భారతం ఎట్లా రిమోట్ అవుతుంది? భారతం వెంబడి 99% ఈ ఫాల్తూ సునీతారెడ్డి, ఈ షర్మిల ఇద్దరు తప్ప ఆ కుటుంబంలో ఒక్కరు ఈ మెంబడి ఎందుకు లేరు? ఈ మెంబడి ఎందుకు లేరు? జవాబు చెప్పాలి. ఆమె ఎవరు లేరు. వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు విమలారెడ్డి గారు మాట్లాడితే వాళ్ళ కాంట్రాక్ట్లు వచ్చాయి, వాళ్ళకి వర్క్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడారు. మనం ఒప్పుకుంటున్నట్టే కదా. నువ్వు కూడా కాంట్రాక్ట్లు అడిగినావు, నువ్వు కూడా మైన్స్ అడిగినావు, నువ్వు కూడా 1000 కోట్ల రూపాయల పని అడిగినావు, నువ్వు నీ భర్త పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిర్రు. అడిగితే ఆయన నో అన్నాడు, నేను ప్రభుత్వంలో ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయ అన్నాడు. అందుకే నువ్వు పగబట్టినావా? అందుకే ఈ దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నావా? అందుకే ఈ సోయిలేని మాటలు మాట్లాడుతున్నావా? ఏం దుర్మార్గం నరసింహారావు గారు నాకు అర్థమైతే లేదు. ఇంట్లున్న భారతమ్మ ఆమె నిజంగా కూడా చెప్తున్నా కదా, చాలా దగ్గరికి వెళ్ళి చూసిన అమ్మాయి, అత్తమ్మన్నా మామన్నా చాలా గౌరవంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి చిల్లర మాటలు మాట్లాడితే ఆమె కాదామె. ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి భార్యనని కానీ, ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కోడళ్ళని కానీ, ఎక్కడన్నా ఏ ఛానల్ అన్నా ఆమెకున్న బిజినెస్ను నీట్గా ఆమె ఒక స్కూల్ నడిపిస్తుంది, ఆర్ఫన్ స్కూలు. ఆడికి పోయి ఒక రోజు మొత్తం ఉంటుంది. నీకు అటువంటి బుద్ధి నన్ను ఉందా? ఇవాళ కొత్తగా ఒక ఆయన పవన్ కళ్యాణ్ అయిపోయింది సేమ్ స్క్రిప్ట్, చంద్రబాబు సేమ్ స్క్రిప్ట్ అయిపోయింది, సోనియా మన షర్మిలమ్మది మున్సిపల్ షర్మిలది సేమ్ స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన దైవజనుడట. ఏమి దుర్మార్గం చెప్పండి. పాపం చేస్తున్నారు పాపులు, మిగతా వాళ్ళంతా. అరే పాపులు కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంట సేవ చేయాలంట, ఆదుకోవాలంట. అవును, ఆదుకుంటుండు. 7 కోట్ల జనాభాను ఆడుకుంటుండు. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు ఇంటికి పోయి. నాడు నేడు పెట్టిండు, ఎన్ని కార్యక్రమాలు చేసిండు. అవి చదవాలంటే 10 నిమిషాలు పడుతుంది. నీ కళ్ళకు కనబడతలే. అసలు నువ్వు దైవజనుడినేనా? ఇప్పుడు షర్మిలమ్మ నేను డైరెక్ట్ అడుగుతున్నా, ఇప్పుడు నీ రెండో భర్త, నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా తెలంగాణ రంగారెడ్డి కడప జిల్లా ప్రజలకు కూడా, నీ చేతిలో రిమోటు ఉన్నది కనుకనే నువ్వు అందరి భార్యలు రిమోట్ ఉన్నది అనుకుంటున్నావు. నీకు పచ్చకామర్లు వచ్చినాయి, అందరికి పచ్చకామర్లు అనుకుంటున్నావు. నువ్వు ఊటో అంటే ఊటో, బ్రదర్ అనిల్ కుమార్ హటో అంటే హటో, అంతేనా బతికైంది. ఇవాళ ఆయన వచ్చి కూడా దైవజనుడి పేరు చెప్పుకొని పాపులను క్షమించడు. ఎవరు పాపులు? బిడ్డ, నువ్వు 1000 కోట్ల రూపాయల పని తీసుకొని నువ్వు కొండలరావు సతీష్ పోయి జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్ మీద పెడితే ఆయన ససేమిరా నేను చెయ్యా అని చెప్తే, నేను ఇటువంటి పనులు చేయడానికి ముఖ్యమంత్రి కాలేదని చెప్తే, నేను ఇన్ని కష్టాలు పడి 5 ఏళ్ళ ముఖ్యమంత్రి గురించి రాలేదు, నేను 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయి ఆంధ్రప్రదేశ్ రూపురేపులే మార్చడానికి వచ్చినా నేను ఈ దరిద్రం పని చెయ్యని చెప్తే, ఇలా రోడ్ల మీద పడి ఆ కుటుంబం మీద ఇన్ని అబాండాలు వేస్తారా? అలిగేషన్ కాదు, వాస్తవము. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారే పులివెందుల నామినేషన్ రోజు మాట చెప్పిండు,
నా కుటుంబం కోసం కాదు, నేను నా కుటుంబంకు సేవ చేయడానికి, నా కుటుంబానికి పనులు చేసి పెట్టడానికి నేను ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళు బాధపడుతుర్రు. నేను ముఖ్యమంత్రిగా నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వచ్చి నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, దానికి జవాబు చెప్పమని మీరు పోలేదా? 3 నెలల నుంచే నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచే ఈ పిల్ల అలా ఆ టీం, ఆ కోర్టు టీం ఉందోటి పోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద దబావు చేసే ప్రయత్నం చేసాడు, నో అన్నాడు. నువ్వు అక్కడి నుంచి చేసే కార్యక్రమాలన్నీ మనకు కనబడతా ఉన్నాయి. ఏం దుర్మార్గపు మాటలు! ప్రతిదీ నేను అడుగుతున్నా, నేను చెప్తున్నా, నేను చేస్తున్నా. ఏంది నువ్వు అడిగేది? అసలు ఏ పార్టీకి అధ్యక్షురాలు అయినావు? ఇప్పుడు మొన్న నేషనల్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సౌమ్యంగా మాట్లాడాడు. ఒక ప్రశ్న వేసాడు, మీ చెల్లెల పరిస్థితి ఏంది అన్నాడు. నాకు చాలా బాధ అవుతుంది మా చెల్లెల గురించి. ఆమె ఏదో పార్టీలో పోయిందో ఇక్కడ పోయిందని కాదు, రేపు పొద్దున ఓడిపోతుంది, డిపాజిట్ వస్తలేదు, ఆ బాధ ఎక్కువ ఉందని మాట చెప్పిండు సౌమ్యంగా ఆయన. దానికి నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో నటన అనేది ఉండదు. ఆయన వాస్తవాలకు దగ్గరుండే వ్యక్తి. ఆయన ప్రజలు గ్రహించరు. ఇవాళ ఏంది బ్రహ్మరథం పడుతురు, ఎక్కడ పోయినా లక్షల మంది వచ్చి హారతులు ఇస్తారు. అటువంటి దేవుని లాంటి మనిషిని ఇవాళ నువ్వు దయ్యం పట్టినట్టు పడితే ఎట్లా చెప్పు నువ్వు ఆయనకు? ఇది మూర్ఖత్వము నరసింహారావు గారు. ఇప్పుడు కడప జిల్లాలో ఇల్లు తిరిగి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర పోయి నా తండ్రిని చంపేశారు, చంపిన ఆయనకి టికెట్ ఇచ్చారు, ఆయన ఓడించేటట్టు క్యాంపెయిన్ చేస్తారు. వైసీపీకి ఏం డ్యామేజ్ కాదా ఇది? జనాలు అసలు బిలీవ్ చేసే నేను ఎక్కడ చెప్పండి, మా బాబాయిని చంపిండ్రు నాకు ఓటేయండి. ఇది ఓటేసి ఏమవుతుంది? సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐలో ఉంది. అది మా చెల్లె బాధపడుతుంది, నాకు ఓటేయండి. మా అన్న దాన్ని దూరం పెట్టిండు, నాకు ఓటేయండి. మా అన్న మొదటి లెక్క లేడు, నాకు ఓటేయండి. ఈ ఓటేయండి నాకు అర్థమైతే లేదు. ఈ సీక్వెన్స్ అంతా నేను ఈ వివేకానంద రెడ్డి గారి కేసు ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్గా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ వస్తున్నా. వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని పొలిటికల్గా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ వస్తున్నా. నా ప్రిడిక్షన్ ఈరోజు మనం May 1 రోజు మాట్లాడుకుంటున్నాం. నిన్న సునీతా రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆమె అవినాష్ రెడ్డి హత్య జరగడానికి ముందో వెనకో డైరెక్ట్గా భారతమ్మతో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అని స్టార్ట్ చేసింది. ఒక 2-3 రోజుల్లోనూ 4-5 రోజుల్లోనూ జగన్మోహన్ రెడ్డే చెప్పి చంపించేశాడు అనే డైలాగ్ వస్తుందేమో అని అనిపిస్తోంది సిచ్యువేషన్ చూస్తే నాకు. నేను ఒక 20 రోజుల కిందనే ఓ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన, చివరకు జగన్మోహన్ రెడ్డి గారే గొడ్డెలు నూరి అవినాష్ రెడ్డి గారికి ఇచ్చిండు, అవినాష్ రెడ్డి గారు తీసుకుపోయి వానికి ఇచ్చిండు, వాడు చంపిండు అనే మాట ఈ దుర్మార్గులారు అంటది. ఇంతకంటే ఏముంటో చెప్పు? తల్లి లాంటి వదినే, తండ్రి పోయిన తర్వాత మేనమామ అన్న దేవుని లెక్క చూసుకోవాలి. నువ్వు తల్లి లాంటి వదినే రిమోట్ కంట్రోల్, ఏం రిమోట్ కంట్రోల్ చేసింది? 7వ వయసు చూసిన రిమోట్ కంట్రోల్ ఉండగా ఆ అమ్మాయి ఎన్నికలప్పుడే, ఇవాళ కాదు, ఈవెన్ జయమ్మ ఎన్నికలు ఉండొచ్చు, రాజారెడ్డి ఎన్నికలు ఉండొచ్చు, అప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా వాళ్ళ దగ్గర బంధుత్వాలుగా మొదలు అప్పటి నుంచి వాళ్ళని గ్రహించుకుంటూ వచ్చింది. రాజశేఖర్ గారి ఎన్నికలలో కూడా ఇల్లు తిరిగేది. ఇదే వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా సీతమ్మ లాంటి విజయమ్మ మీద నిలబడ్డప్పుడు, వాడు తొడగొట్టి నిలబడ్డప్పుడు అప్పుడు కూడా తిరిగింది. ఇక నువ్వు అబాండాలు వేసే పరిస్థితి ఎందుకు చెప్పు? అసలు నీకు భారతమ్మని చూస్తే నీకు ఏడం అండుతుంది. నీ బాధ ఏంది? ఓర్వలేవాను? అంతే కదా. నీకు ఇంత ఓర్పు లేని తన మంచిది కాదు. నేను చెప్తున్నా కదా, ఎందుకుండదు? లేదు నీకు ఈ మాటలు అంటావా? తల్లి లాంటి వదినని పట్టుకొని ఆరోపణలు చేయడం వేరు, నేరుగా హత్య కేసు వాళ్ళకే అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయడం వేరు. నేను చెప్తున్నా కదా నరసింహారావు గారు, ఏదన్నా చెప్తారు. ఆ ఇంటి దొంగలు ఈశ్వరుడు పట్టాడు అన్నట్టు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి, కృపాకర్ రెడ్డి వాళ్ళ ఇద్దరి మీదనే ఉంది. అది దానికి తప్పియడానికి ఎన్ని మాటన మాట్లాడతారు. ఏముంది చెప్పు? ముట్టినయి. చంద్రబాబు నాయుడు ఏం ముట్టిస్తుండో రోజు మాట్లాడిండా, నెల లెక్క మాట్లాడిండా, 15 రోజులకు మాట్లాడిండు. అవి ఎట్టెట్లు వస్తుంటే అట్ట మాట్లాడవలసింది. లేకపోతే ఇవన్నీ ఎక్కడికి చెప్పు? చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ 100%. ఆమెకి వాళ్ళ తండ్రిని కోల్పోయారు, ఆమె న్యాయం కోసం పోరాడుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి, అరే న్యాయం కోసం పోరాడితే ఇంప్లీడ్గా సుప్రీంకోర్టులో పోయి ఇంప్లీడ్గాను ఎవరిని షెమ్లమ్మ మున్సిపల్ షెమ్ల కూడా చెప్తుంది నేను, లీగల్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఈయన రాజకీయంగా వాడుకొని నీ చేతిలో కీలు బొమ్మయి ఈ దొంగ వ్యవహారం చేసుకుంటా అన్నను మజ్బూరి చేసేదో పని చేపించుకుందామంటే వద్దంటే, ఇవాళ ఇటువంటి మూర్ఖత్వానికి దిగిందంటే మనకు అర్థమైతే లేదా? మూర్ఖురాలు
నేను చెప్తున్నా కదా నరసింహారావు గారు, 13 ఎన్నికలు అయిపోతాయి, 4 జూన్కు రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన సాయంత్రం ఇటువంటి మెంటాలిటీకి నాకు అర్థమవుతుంది నాకు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసినా ఈ పిల్ల సూసైడ్ చేసుకుంటుంది. అంత మూర్ఖురాలు. అరే నువ్వు తల్లిని కేర్ చేయకపోతేవి, మేనమామను కేర్ చేయకపోతేవి, తండ్రి తర్వాత తండ్రి లెక్క బాబాయిలని కేర్ చేయకపోతేవి, నీ ఇంటికి పెద్ద దిక్కైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని కేర్ చేయకపోతేవి, ఏది చెప్పు? ఏమి ఈ దుర్మార్గం? సో అసలు విజయం గారు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? అమెరికా అన్నారు. ఏం చేయమంటావు పాపం? ఆమెను పాపం తగులుతుంది ఈ పిల్లకు, ఈ భర్తకు, బ్రదర్ అనిల్ కుమార్కు, మున్సిపల్లి షర్మిలకు, విజయమ్మ పాపం ఖచ్చితంగా తగులుతుంది. ఎక్కడున్నారు? అమెరికాలో ఎవరి దగ్గర ఉన్నారు? ఎక్కడున్నారు మనకంతా తెలియదు. సేఫ్ గానే ఉన్నట్టే. ఆమెకు ఎంతో మంది చుట్టాలు ఉంటారు, అదే ఆ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మన్మరాలు కూడా ఉన్నారు కదా, మన్మరాలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, ఎవరి దగ్గర ఉంటుంది. అవి నేను చేయమంటారు చెప్పండి? నిద్ర లేని రాత్రులు. సౌభాగ్యం గారు ఒక లేఖ రాశారు. సౌభాగ్యం గారు ఒక లేఖ రాశారు, గుర్తుంది? గుర్తుంది. మీ తండ్రి చనిపోయినప్పుడు ఈ రకమైన మానసిక వేదన అనుభవించారు. ఇప్పుడు సునీతారెడ్డి గారు అటువంటి మానసిక వేదన అనుభవిస్తుంది. నువ్వు ఎలాగో టికెట్ ఇచ్చావు, ఇప్పుడు ఏం చేయలేను, బట్ మాకు న్యాయం చేయను లెటర్ రాశారు. ఏం ఆ లెటర్కి ఏమన్నా శాంటిటీ ఉందా చెప్పండి? నువ్వు ఇవాళ కొత్తగా ఎన్నికల ముందు నీ బిడ్డే మున్సిపల్లి షర్మిల ఇద్దరు మీ ఆయనను మెడకేసుకొని రాజకీయంగా ఉపయోగించుకుంటుంటే, అస్సలు దొంగలు బయటికి రాకుండా కాపాడుతుంటే, ఈ సౌభాగ్యమ్మ కన్నా తెలివి ఉండాలి కదా. ఇదే సౌభాగ్యమ్మ ముంగటనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన రోజు 2009 సెకండ్ 2009లా, కానీ 19లో నేను చెప్పేది 2019లో ఎన్నికలు అయిపోయినాయి. సెప్టెంబర్ 2 వచ్చింది. అక్కడికి ఎవరి వివేకానంద రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగరేషన్ ఏదో ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సౌభాగ్యం ఇంటికి వచ్చాడు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా. అక్కడిని ఈ అమ్మాయి ఉంది, నర్రెడ్డి సునీత కూడా ఉంది. నర్రెడ్డి సునీత డైరెక్ట్ అన్న మనం ఏం చేద్దాం మరి, నాయన సంగతి ఏందో అని అడిగింది. ఆయన అన్న మాట ఏంది ఎరకన్నా ఆ రోజు? నర్రెడ్డి సునీతనే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది, ఎవరు నేను చేసిన ఎలిగేషన్ కాదు ఇది. ఆమె చెప్పింది ఏంది ఎరకన్నా? అమ్మ నీ భర్త మీదనే డౌట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిర్రని నర్రెడ్డి సునీత ఈ వారం రోజుల క్రితము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. పులివెందలలో పబ్లిక్ మీటింగ్ 24 మీరు చూడండి రికార్డు. 24 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజు ఈ అమ్మాయి ఆగ మేఘాల మీద 25 ఆగ మేఘాల మీద ఈ అమ్మాయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. పెట్టి ముచ్చట చెప్పింది. నాన్న స్టాచ్యూ ఇనాగరేషన్ చేయడానికి నీకు వచ్చిన రోజు జగనన్న మా ఇంటికి వచ్చిండు, జగనన్న మళ్ళీ నాయన కేసు సంగతి ఏంది అని అడిగితే ఆయన నీ భర్త మీదే డౌట్ వస్తుందని ఆమె అన్న చెప్పిండు. చెప్పినప్పుడు పక్కనే సౌభాగ్యం ఉంది, సౌభాగ్యమ్మ ఓపెన్గా అడిగిందట, నర్రెడ్డి రాజశేఖర రెడ్డా ఇంకో రెడ్డా అని కాదు జగన్, ఎవడైనా సరే బయటికి రావాలని చెప్పిందని అల్లమ్మ ప్రెస్లో చెప్పింది. 25 తారీఖు మీరు తీయండి కావాల్సి ఉంటే, వాళ్ళకు ఉంది కదా ఒకటి ఛానళ్ళు, ఏబిఎన్లో లైవ్ పెట్టిరు, అది నేను విన్నా. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండొచ్చు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఆయన జీవితాంతం జైలు ఉంటాడు నర్రెడ్డి, నా చెల్లెలికి ఏమన్నా ఇబ్బంది అయితే కూడా ఆలోచన చేసి ఉండొచ్చు కదా. సో అందుకోసమే సిబిఐ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకుని ఉంటారు. ఇలా మొత్తం బయటకు వస్తున్నాయి. ఇలా మీరు ఉట్టి పుణ్యానికి అవినాష్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీదేస్తామని ఓ బూచి చూపెట్టి అవినాష్ రెడ్డి అని చెప్పి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నరసింహారావు గారు. అవినాష్ రెడ్డికి దీనికి సంబంధం లేదన్న దానికి ఒక 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులోనే చార్జ్ షీట్లోనే ఉన్నాయి. ఆయన ఆఖరి క్షణం వరకు కూడా వీళ్ళ ప్యాంప్లెట్లు పట్టుకొని తిరిగిండు. ఎట్లా చంపుతారు చెప్పండి? అది కాపాడుకోవడానికి, భర్తను కాపాడుకోవడానికి, భావను కాపాడుకోవడానికి మొదలు తెలియకుండా ఈ అమ్మాయికి విషం నూరిండొచ్చు, అయిపోయింది ఇక నీ జీవితం ఖరాబ్, నీకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు, కనీసం నీకు కారు కూడా ఉండని పరిస్థితి తీసుకొస్తుండు మీ నాయన అని మాట చెప్పిర్రే. ఇప్పుడు అందులో ఇలా తెలియంది ఏం కన్నా చాలా మందికి తెలియంది, ఈ నరికి అంటారు చూడు, వాడు ఓడో వచ్చిండు, ముగ్గురు కలిసి నరికిరు. నరికేటప్పుడు అందులో వివేకానంద రెడ్డి గారికి మర్మాంగాన్ని కూడా నరుక్కుంటూ ఛార్జ్షీట్లు ఉంది. రే మా వాళ్ళు అవసరం ఉన్నదారా నీకు,
అనే మాట మాట్లాడిందంటే ఇంట్లో ఎన్ని గూడు పుట్టాన్ని జరిగి ఉండొచ్చు. అన్నీ కలిసి వచ్చినాయి. ఓకే, ఈ చిల్లరగాళ్ళతోటి వ్యవహారం చేసుకోం, వాళ్ళ ఇళ్ళలో పోయి వ్యవహారం చేసుకోం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ అల్లుని అన్న వాళ్ళని కాస్త ఏముంది చెప్పండి. అంటే నేను చదివే వాళ్ళ స్టేట్మెంట్స్ చదివా, ఎవరు డ్రైవరు ఇంకొక తనది స్టేట్మెంట్స్ చదివితే ఇవన్నీ ఉన్నాయి. వివాహేతర సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఉన్నాయి. నరికేటప్పుడు ఈ మాట అన్నట్టు కూడా రికార్డు ఉంది. మర్మంగా మీద కొట్టుకుంటూ మా వాళ్ళు అవసరం పడ్డదారా నీకు, మా వాళ్ళు మా ఇంటి వాళ్ళు రాసేదంట క్లియర్గా. సో అసలు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ లేదు. లేదు. ఓకే, ఆస్తుల కోణంలో లేదు, ఏది లేదు. సెకండ్ భార్య కోణంలో ఏది నిన్నాక మొన్న పోయి మళ్ళీ ఏదో దర్వాజా చూపెడుతుంది. ఈమె సిబిఐ ఆఫీసరా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి ఎవరన్నా ఈమెనా? అసలు సునీతమ్మ ఇంత ఉలికెందుకు పడుతుంది? ఉలిక్కి పడుతుంది ఆ పిల్ల పాపం. ఖచ్చితంగా మెడకు చుట్టుకుంటుంది నరసింహారావు గారు, 100% మెడకు చుట్టుకుంటుంది. నిన్న కూడా మళ్ళీ ఆవిడ అదే ఇంతకుముందు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఫోన్ కాల్స్ అనే ఎస్టాబ్లిష్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఎజెండా కాదు కదా ఇది. మరి 5 సంవత్సరాల తర్వాత కేసు నడుస్తుంది. మీరు పెట్టిరు ముద్దాయిలని చెప్పి మీరు ప్రూవ్ చేయకుండా చేసినా వాడు ఏం చెప్పిండో ఎందుకు చెప్పిండో. భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టిర్రు, అవినాష్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టిండు. ఆయనకు బెయిల్ రాలేదు, ఈయనకు యాంటిసిపేటెడ్ బెయిల్ మీద ఉన్నాడు. మీకేం బాధ? ఆ కోణంలో అయితే నడుస్తుంది కదా. సో మీరు చాలా సుదీర్ఘంగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉన్నారు మీరు. భారతి రిమోట్ కంట్రోల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒకటండి, అది రాజారెడ్డికి అలవాట్లేదు, రాజశేఖర రెడ్డి గారికి అలవాట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుడు ఈ ప్రజలే కంట్రోల్ చేయాలి తప్ప ఎవరు చేయలేరు, పుట్టలేవడు. ఏంది నరసింహారావు గారు, భారతదేశ చరిత్రలో చూడండి మీరు, ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు మనకు ఆంధ్రప్రదేశ్కు. నీలం సంజీవ్ రెడ్డి కాడికి వెళ్ళి, బూరుగుల రామకిషన్ రావు కాడికి వెళ్ళి, అది మన బ్రహ్మానంద రెడ్డి కాడికి వెళ్ళి చూస్తే ఇవాళ వరకు 16-18 మంది ముఖ్యమంత్రులు లేరు. ఏమాయేమిల్లరు. వెంగళరావు గారు అడ్మినిస్ట్రేటర్, ఎమర్జెన్సీలో నడిపినటువంటి వ్యక్తి. చెన్నారెడ్డి గారు ఆయన నోటికెళ్ళి మాట వస్తే గవర్నమెంట్ ఆర్డర్ అనుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేటటువంటి వ్యక్తి ఆయన. ఏ మీటింగ్లో అయినా, నేను పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఒక సెమినార్లో కావచ్చు, ఒక ఇండోర్ మీటింగ్లో కావచ్చు, ఎక్కడ నేను మాట్లాడినా అది జీవో కింద మారాలని చెప్తుండే. అటువంటి ముఖ్యమంత్రుడు ఉన్న దాంట్లో వాళ్ళ కొడుకులు ఇవాళ అడ్రస్లు లేవు. తండ్రికి ఇచ్చిన మాట మీద భారతదేశ చరిత్ర మీద చూడండి ఎక్కడన్నా. నాకు ప్రపంచం సంగతి నాకు తెలియదు కానీ భారతదేశ చరిత్ర తండ్రి చనిపోతే కొత్తగా పార్టీ పెట్టి 4 సంవత్సరాల 20 రోజులు 4 సంవత్సరాలు, సుమారుగా 4 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, చిరంజీవి ఒక్కటైనా ప్రతిపక్ష నాయకునిగా, నిజంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా ప్రతిపక్ష నాయకునిగా 4 ఏళ్ళు పోరాడిండు. తర్వాత ఎన్నికలలో 1.5% ఓడిపోయి మళ్ళా 67 సీట్లు, 70 సీట్లు, 90 సీట్లు గెలిచి ఒరిజినల్ ప్రతిపక్ష నాయకుడు అయిండు. ప్రతిపక్ష నాయకునిగా నీళ్లు దాపిడి చంద్రబాబుకు 2019లో దిమ్మ తిరిగేటట్టు కొడితే 23కు పడిపోయి సమైక్యాంధ్రప్రదేశ్కి జరిపేటటువంటి 151 సీట్లు గెలిచిండు. ఎక్కడుండి చెప్పండి, ఎక్కడ రిమోట్ కంట్రోల్ అది? భార్యగా మాకు అన్ని హక్కులు ఉంటాయి. గవర్నర్ తానుకోయినా, ప్రైమ్ మినిస్టర్ తానుకోయినా, చీఫ్ జస్టిస్ తానుకోయినా, ఏదైనా పూజకు పోయినా, పునస్కారానికి పోయినా ఖచ్చితంగా భార్యగా మాకు హక్కులు ఉంటాయి. ఆ హక్కులను చూసి కూడా నువ్వు ఓర్వలేని దరిద్రం బతుకునేది. ఇక నువ్వు ఎట్లా నీకు ఎట్లా నిద్ర పడుతుంది చెప్పు? ఈ ఒరుడు లేకపోతే కొలుగుతాం. ఇంకా 13 తారీఖు దాకా కొలుగుతాం. ఈ 10 days ఇంకా కొలుగుతుంది, ఇంకా పెంచుతుంది. ఎందుకంటే చంద్రబాబు మీరు ఎఫ్ఐఆర్ పేరుది మొత్తం లేదు, ప్రపంచానికి తెలుసు ఎఫ్ఐఆర్ ఏందనేది. మనమే అంటాం కదా. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు 2021 జూలై 8 తారీఖు నాడు రాజశేఖర్ అన్న జయంతి రోజు నీ నోట్లకెళ్ళి చిలుక పలుకులు పలికినావు కదా, ఈ కాంగ్రెస్ అనుకుంటా. ఇంత దరిద్రం నాలుకేనా నీది? తెలంగాణ తిరిగిన మొత్తం 3000 కిలోమీటర్లు అంతటా. తెలంగాణ తిరిగిందేమో 3800 కిలోమీటర్లు, ఒక బెత్తర్ దాని లెక్క తిరిగింది. బెత్తర్దే
ఆమె పైసలు ఆమెయే, ఆమె ఛాయ్ ఆమెదే, ఆమె నీళ్ళు ఆమెయే, ఆమె బస్సు ఆమెదే, ఆమె గుడారము, రోజుకు 400-500 మందిని కూలకు తీసుకురావాలి, వాళ్ళకే చెయ్యి ఊపాలి, ఓ 500 మంది తమ వేస్తే వాళ్ళకు ఓ పెద్ద పబ్లిక్ మీటింగ్ లెక్క స్పీచ్ ఇవ్వాలి. ఇది కాదు కదా. నువ్వు 2014 కంటే ముందు అది పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారి జైలు ఉన్నప్పుడు 3212 కిలోమీటర్ల పాదయాత్ర చేసినావు. ఎవరి మీద చేసినావు నువ్వు? ఏ పార్టీ మీద చేసినావు? కాంగ్రెస్ మీద, టీడీపీ మీద. జగన్న సిగ్గుండాలి. జగన్న మనిషి మీద మనము చీము రక్తం ఉన్న మనుషులు. నరసింహారావు గారు ఇంత పూర్తిగా దరిద్రమా? ఈ దరిద్రంలో అన్నను, వదినేను, కుటుంబ సభ్యులను, మేనమామను, బాబాయిలను అందరినీ రోడ్డు మీద గుంచుతున్నావు. అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది ఆలోచన ఉండదా? సో ఆవిడ రాశారు ఇంకో లేఖ, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మదర్ రాశారు ఇంకో లేఖ కూడా రాశారు. దానికి మళ్ళీ రెస్పాన్స్ కనపడలేదు. ఉండదు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇవాళ అవినాష్ ఏదో నాకు తెలిసి 29 ఏళ్ళకు 27 ఏళ్ళకు నాకు మన ఎంపీ అయినటువంటి పాపం. అరే ఆ పిల్లగాని మీద ఆయనకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఎంత దుర్మార్గం చెప్పండి. అట్లా బట్టగాల్చి మీద వేయడం ఎంత మనసు బాధ అవుతుంది. చెయ్యని నేరానికి ఈ పిల్లొచ్చి రోజుకు 10 సార్లు ముద్దాయి నేరస్తుడు. ఏంది ఇది? అరే కోర్టులో ఉంది అన్ని, దానికి రూల్ పొజిషన్ ఉంటుంది కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో హైకోర్టు, సిబిఐ సెంట్రల్ గా పరిధిలో ఉంటుంది. అంటే విచ్ వే జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కూడా ఆయన కేసులు లేవా అండి? అదే కదా, ఆయనే 12 కేసులు. మరి ఇప్పటికీ సిన్సియర్గా ఒకటి కొట్టేస్తున్నా ప్రతిదీ అటెండ్ అవుతుంది. అడ్వకేట్ తోటి అటెండ్ అవుతుంది. గౌరవం ఆయనకు. పాదయాత్రలు ఉన్నప్పుడు కూడా బేసవారం సాయంత్రం బయలుదేరి వచ్చి శుక్రవారం నాడు కేసు చూసుకొని మళ్ళీ సాయంత్రం పోయి మళ్ళీ శనివారం పొద్దుగాల మళ్ళీ పాదయాత్ర చేసేది. కోర్టులు అంటే గౌరవం ఆయనకు. నువ్వు అటువంటి వ్యవహారాన్ని మొత్తంగా ఎలక్షన్ ఎజెండాగా అవుతుందా సార్ వీళ్ళు చేస్తున్న? ఎక్కడ ఏం కాదు. వీళ్ళకు నాకు తెలిసి టోటల్ మొత్తం ఒక 1% ఓటు గిట్ట పడతాయి అంతే టోటల్ స్టేట్లో. పోయినసారి 1.2% పడ్డది. ఇక అంతే ఉంటుంది. ఈసారి అది కూడా లేదు కదా. ఈసారి ఎవడని చెప్పు క్యాండిడేట్లు, చెప్పుకోదగ్గ క్యాండిడేట్లు ఎవ్వరు లేరు. ఎక్కడ పోయినా చాలా చోట్ల అభ్యర్థులు పెట్టారు కాబట్టి అభ్యర్థులు పెట్టడేముంది, పెట్టిరు కొంచెం అలా తీసేసిర్రు, మళ్ళీ వాళ్ళు ఉల్టా అయ్యారు, రిజైన్ చేయడు. కడప జిల్లాలో మనం రాజంపేట ఎంపీ క్యాండిడేట్ అని పెట్టి ఇవ్వకపోతే రఘురామరెడ్డి పిల్ల ఆయన రిజైన్ చేసిండు, జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో పార్టీలో కలిసాను. ఇవాళ ఒక్కరు బాగా గుర్తుంచుకో నరసింహారావు గారు, 286 మంది అందులో ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ఎంపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, జిల్లా పరిషత్ ఎక్స్ చైర్మన్లు ఉన్నారు. ఆయన సిద్ధం, మేమంతా సిద్ధం యాత్ర లోపల 286 మంది ముఖ్య నాయకులు జాయిన్ అయ్యారు. యనమల రామకృష్ణుని ఇంటికి వెళ్ళి కృష్ణుడు జాయిన్ అయ్యాడు. అంటే వాళ్లకు నిజంగానే చంద్రబాబు నాయుడు ఏ కేస్తాడు, పీకేస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకేమో చేస్తాడని ఈ ఆలోచన ఒక్క 1% ఉన్నా ఈ రిస్క్ తీసుకుంటారు. మరి అందరూ నామినేషన్లు అయిపోయినాక, సిద్ధం సభలు స్టార్ట్ అయినాక ఆల్మోస్ట్ 175 సీట్లు అవి, 25 సీట్లు ఇవి, అందులో 100% రిజర్వేషన్, ఇవన్నీ డిక్లేర్ చేసినాక ఎవరు వస్తారు చెప్పండి? రాయచోటి ఉంది, రమేష్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా కొన్ని గ్రామాలు కాపాడితే వీళ్ళు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. మళ్ళీ పదవి వస్తుందనే నమ్మకం లేకపోయినా ఏది లేదు, బీఫామ్లు వస్తాయని లేదు, మనకు ఇంకోటి వస్తుందని లేదు, ఏమీ లేదు. ఒక్కటే నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం. సో మీరు కూడా ఏపీలో తిరిగి వచ్చినట్టు మధ్య ఏపీలో వెళ్తున్నారు. 10-12 రోజులు ఉన్నా మళ్ళీ రేపు మళ్ళీ బయలుదేరుతున్నాం. ఏంటి మూడు ఎట్లుంది ఏపీ మూడు? ప్రభంజనం. నేను ఎన్టీ రామారావు గారి మీటింగులు చూసినాం, ఎంజి రామచంద్రన్ గారి మీటింగులు చూసినాం, ఇందిరాగాంధీ గారి మీటింగులు చూసినాం. అంతో కొంత మొత్తం మీద ప్రపంచం అన్న నేను రాజశేఖరన్న కూడా వచ్చారు, చెన్నారెడ్డి గారికి కూడా వచ్చారు. అంటే ఈ లెవెల్లో కాదు, అంటే ఎన్టీ రామారావుకు, ఎంజి రామచంద్రన్ గారికి, ఇందిరాగాంధీకి వచ్చిన లెవెల్ కాదు. ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా ఈ లెవెల్లో రాలే. ఇలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మేనిఫెస్టోను ఒక అట్టిపండు ఒలిచిపెట్టి చూపెట్టినట్టు, తినబెట్టినట్టు. అసలు మేనిఫెస్టో చెప్పేటప్పుడు నాకు చాలామంది ఇంటలెక్చువల్స్ ఫోన్ చేశారు, రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్. వా ఏంది రాఘవరెడ్డి, అసలు నీకు ఉన్న వాస్తవం ప్రజల ముండ పెట్టేసాడు. ఎక్కడ కూడా కళ్ళబొల్లి మాటలు లేవు, భ్రమలు పెట్టేది లేవు.
చూసుకోండి ఆయన 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత ఇబ్బంది అయింది. 1వ తారీఖు వస్తుందో అంటే నిద్రలేని రాత్రులు అవతాతలకు ఇవ్వాలి. ఈరోజు 1వ తారీఖు లేవు, ఇప్పుడు ఈ సంవత్సరం లేవు. ఈ నెల పడలే ఇంకా. ఏదో వెనక కింద మీ చేసిన ఈ చంద్రబాబు నాయుడు దరిద్రం దిక్కెళ్ళి ఆ అవ్వాతాతల పాపం మాత్రం చెప్తున్నా కదా. సరే ఓటమి అనేది 100% రాసింది, ఓడిపోతాడు. తర్వాత మంచం పడతాడు, పిచ్చోడవుతాడు. ఏం నష్టం చెప్పు? వాలంటీర్లు పోయి ఇంటికి పోయి ఇస్తే నీకు నష్టం ఏం జరిగింది చెప్పు? అంటే నువ్వు గద వణుకుతున్నావు. నేను ఒక మేనిఫెస్టోని పెట్టినావు, ఓ 8 పేజీలు 10 పేజీలు చదువుతా పోతున్నావు. ఒక్కటన్నా దాంట్లో అర్థం ఉందా? ఎన్ని కోట్లు అయితే నేను చెప్పగలుగుతున్నావాను? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇగో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ఇన్ని కోట్లు అయినాయి, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు నేను ఇవ్వవలసి వచ్చింది. ఓన్లీ సంక్షేమం. ఇది కాక అభివృద్ధి వేరు. ఇగో ఫలానా 2014 నుంచి 19 గింతుండే, 14 నుంచి 19 నుంచి 24 గింతుంది. ఇగో నా ఆమ్దాని గిది, నాకు ఇచ్చేది గిది, నాకు మిగిలేది గిది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా అవ్వాతాతలకు కావచ్చు, నా చెల్లెలు నా పిల్లల చదువులకు కావచ్చు, ఒక మేనమామ మేనగూడలకు కావచ్చు, ఇగో నేను ఇది చేస్తున్నా అనే మాట చెప్పే ధైర్యం ఉనకను ఉందా? సో వాళ్ళు ఎందుకు చేయలేరు అనేది కూడా చెప్పారు. చెప్పిండు క్లియర్గా. ఎక్స్రే తీశారు అంతే. ఇవి నువ్వు ఎవరిని అడుగు, నువ్వు 10 ఏళ్ళ పిల్లగాన్ని పోయి అడుగు చెప్తాను నీకు. టీవీలోకి అతుక్కపోయారు నరసింహారావు గారు, విపరీతంగా వాచ్ చేశారు ఇండ్లల్లా అందరూ. ఊహించిన దానికంటే కొన్ని విషయాలలో మాత్రం చాలా మంచిగా చేశాడు. ఇక మిగతా నడపాలి. నడిపిన దానికి కూడా ఏమన్నాడు, 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చేసిన ఎక్స్క్యూజ్ ఎక్కడ తీసుకోవట్లేదు. రేపు పొద్దున 5 ఏళ్ళు, ఇప్పుడు నేను కరెక్ట్ 36 నెలలే నేను ముఖ్యమంత్రిగా పనిచేసింది. మిగతా 2 ఏళ్ళు అందరం ఇంట్లోనే కూర్చున్నాం, నో ఆమ్దాని. ఇప్పుడు 5 సంవత్సరాలు నేనేంది అనేది చూపెడతా అని చెప్పిండు తప్ప నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి భ్రమలలో పెట్టలే. పూర్తిగా నీచ రాజకీయాలైన నరసింహారావు గారు. ఆ చంద్రబాబు నాయుడు అయితే మరి కొడుకు సమానుడు. నిన్ను చంపితే ఎవడొస్తాడు అంటే ఏమన్నా ఫ్రస్ట్రేషన్ ఎందుకుంటుంది సార్? ఆ చంపితే ఎవడొస్తాడు అనే దానికి ఈ టీవీ9 ఈటీవీకి కనబడదు, ఏబిఎన్కి కనబడదు, ఆంధ్రజ్యోతికి కనబడదు. కనీసం తప్పు కదా, తప్పు అని చెప్పొచ్చు కదా. చాలా అర్థమైపోయింది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులు అవుతున్నాయి, చంద్రబాబు నాయుడు మీటింగ్లు అవుతున్నాయి, పవన్ కళ్యాణ్ మీటింగ్లు అవుతున్నాయి. చెమట అయిపోతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక చెమట పట్టొస్తలేదు. ఎందుకంటే మంచి ఓపెన్గా ఉన్నాడు, మనసులోటి బయట ఒకటి లేదు, నేను అబద్ధాలు ఆడుతున్నా అనేటువంటి సిచ్యువేషన్లో లేడు ఆయన. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఏం చెప్పు, నేను బస్సు డ్రైవర్ని అయితా, మిమ్మల్ని తీసుకొస్తా, మిమ్మల్ని దించేస్తా, తీసుకొస్తా, అది ఏమైనా అర్థం ఉందా? ఫ్రీ బస్ ఇచ్చాట ఆడవిళ్లకు, నేనే డ్రైవర్, చంద్రన్న డ్రైవర్. నీ అనుభవం ఎక్కడ వాయే, నువ్వెక్కడ పోతివి? ఫైనల్గా సో వీళ్ళ విమర్శలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయవు. ఎక్కడ కూడా జనాలు కూడా బిలీవ్ చేయట్లేదు. ఆ ప్రపంచం చూస్తున్నాం కదా నరసింహారావు గారు, ఎక్కడ పోయినా జనాలు సముద్రం లెక్క మారిపోతుంది. రోజు 3 సభలు పెడుతుండు. అంతకుముందు గల్లీ పోయి వచ్చినట్టు అయింది ఆయన. ఆ 86 నియోజకవర్గాలు ఏదో హెలికాప్టర్లో పోలే, బస్ యాత్ర పోయింది. ఇప్పుడు హెలికాప్టర్లో పోతుండు. హెలికాప్టర్లో పోయినా ఏ గ్రామానికన్నా మీటింగ్ పోయాలనుకో, సపోజ్ ఇప్పుడు బొబ్బిలి మీటింగ్ అవుతుంది, బొబ్బిలి మీటింగ్కు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే ఒక 4 కిలోమీటర్ల వరకే జనం వచ్చేటట్టు పెట్టాలి. వాళ్ళు తరలి వచ్చినా ఎక్క ముందు దాకా తీసుకుపోదు, టైం వేస్ట్ అవుతుందని పెడితే 14 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు జనాలు వచ్చి. మనం ఏం చేస్తాం దానికి? 14 కిలోమీటర్ల వరకు ఈయన బస్సులను లేకపోతే ఆ కార్లో నిలబడి వస్తే ఇంచుమించు ఇవాళ నేను చూసినా కదా 1:45 నిమిషాలు అయింది. 14 కిలోమీటర్స్ జర్నీకి. మరి బై రోడ్ బస్సులనే వస్తాడు. జన ప్రపంచం ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. వీళ్ళు ఎన్ని చెప్పినా, ఏం చేసినా, ఎన్ని రకాల అబాండాలు వేసినా, ఎంత సోషల్ మీడియాను వాడుకున్నా, ఎంత ఎల్లో మీడియాను వాడుకున్నా, చంద్రబాబు నాయుడు ఈ జీవితంలో ప్రతిపక్ష నాయకుని హోదా కూడా రాదు. చివరిగా కంక్లూడ్ చేస్తూ షర్మిల గారికి, సునీతా రెడ్డి గారికి ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తాము? నరసింహారావు గారు పిచ్చోళ్ళు అయిపోయారు, పిచ్చి పీకిపోయింది. ఈ ఇంట్లో మొత్తం మున్సిపల్లి షర్మిల కానీ, నర్రెడ్డి సునీత కానీ వాళ్ళకి ఏం సుధరేస్తలే, ఏం అర్థమైతలే. మనం ఎక్కడున్నాం, ఏడిపోతున్నాం, మన క్వశ్చన్ మార్క్ అయిపోయింది జీవితం. రేపు పొద్దున 13 తర్వాత మన బతికి ఏంది? ఇప్పుడంటే ఏటీఎం లెక్క మనకు చంద్రబాబు ఉన్నాడు, తర్వాత పరిస్థితి ఏంది? ఎవడు వల్కరియడు, వీళ్ళు ఫోన్ చేస్తే వల్కరు,
ఇప్పుడు ఎవరైతే హెలికాప్టర్లు పెడతారో, ఇప్పుడు ఎవరైతే స్పెషల్ ఫ్లైట్ పెడతారో వాళ్ళు ఎవరు కూడా మీ ఫోన్లు ఎత్తారు. మీరు మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారు, రక్త సంబంధాలకు దూరం అవుతారు. ఉట్టి పుణ్యానికి రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానేత పేరును మీరు రోడ్డు మీద తెస్తున్నారు. ఇప్పటికున్నా పెద్ద ఒడిచిపోయింది ఏం లేదు. నీ సబ్జెక్ట్ ఏదో నువ్వు మాట్లాడుకో. నువ్వు కడప జిల్లాకి ఏం చేస్తావో చెప్పు, పులివెందలకి ఏం చేస్తావో చెప్పు. ఈ చిల్లర రాజకీయాలు చేసి వదిన మీద అబాండాలు వేసుకోం, అన్న మీద అబాండాలు వేసుకోం, మేనమ్మ మీద అబాండాలు వేసుకోం, కుటుంబం మీద అబాండాలు వేసుకోం. ఇవి మానుకోండి. మిమ్మల్ని చీకొడుతుర్రు, మిమ్మల్ని చీకొడుతుర్రు. కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఏకవచనంతో తిడుతుర్రు. నిన్ను మా రాజన్న కడుపు లోపల విషం లెక్క పుట్టిందని అంటుర్రు. మీ వరకు వస్తలేకుండా ఈ మాటలు మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తుర్రు. ఏం దరిద్రం పుట్టింది రాఘవరెడ్డి గారు, ఆ పిల్లకి ఏం దరిద్రం పుట్టింది, పిచ్చి గిట్టలు వేసిందా, పిచ్చి హాస్పిటల్ చూపెట్టుండి ఈ దరిద్రం బతి ఎందుకు బతుకుతుంది, ఏం చెప్పు. ఎవరితోటి నీకు సంబంధాలు లేకుండా చివరకు ఇప్పుడు ఇవ్వాలని ఆయన బ్రదర్ అనిల్ కుమార్ వస్తుండేమో, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇద్దరికి సంబంధాలే లేవు. ఆయన పోయి పెద్ద ఆమె దగ్గరే ఉంటుండు. ఈ తల్లి ఏమో పెద్ద ఆమె బిడ్డని పెళ్లి చేయొద్దంటది. ఈయన ఇంకో బిడ్డ పెళ్లి అయిన దాకా, కొడుకు పెళ్లి అయింది, బిడ్డ పెళ్లి అయిన దాకా బ్రదర్ అనిల్ కుమార్కు బిడ్డ ఉంది, ఆ బిడ్డ పెళ్లి చేయొద్దంటది. ఫస్ట్ భార్యకి ఆమెనే ఒరిజినల్ భార్య, ఫస్ట్ భార్య అన్న దయచేసి మీరు, ఆమెనే భార్య. ఈ మేమైతే మనకు తెలియదు. పెళ్లి చేసుకున్నారు కదా ఇవి కూడా. చేసుకురేమో, వాళ్ళ బాబాయ్ చేసుకుండు, మతం మారిండు. మరి మనకి అట్లా చేయలే కదా. మనం మారాడు కదా, ఆయన మారాడు. ఆయన వివేకానంద రెడ్డి గారు ఎట్లా మతం మారారు, బ్రదర్ అనిల్ గారు మారిన ఆ మతంలో ఇద్దరు చేసుకోవాలని లేదు కదా. అల్లంటూ ఉంది, ఎంతమంది అని చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇవన్నీ అంటుంటే కొంత బాగా అనిపిస్తుంది. కానీ ఈ పిల్లను ఏం దరిద్రం ఇది. అప్పుడు పెళ్ళప్పుడు కూడా మొండిగా పోయి పిల్లలు ఉన్నోని పెళ్లి చేసుకుంటువి. ఇవాళ నా శుద్ధపూసనని చెప్పి నాలంత బుద్ధిమంతురాలు లేదని చెప్పి నువ్వు ప్రజల్లోకి వచ్చి ఏది వాగితే అది వాగితే నమ్ముతారనుకుంటే ఎంత భ్రమలలో ఉన్నట్టు చెప్పు. సరే, పర్సనల్ లైఫ్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి. లేదు పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఎరకనా నరసింహారావు గారు, నువ్వు వేరే వాళ్ళ విషయాల్లో ఏలు పెట్టనంత వరకు నీ పర్సనల్ లైఫ్ ఎవడు పెట్టాడు. నువ్వు వెతికి దోలాడి లేని చెప్పు. పాపమా సుధాకర్ రెడ్డి ఏడుచుడు ఒకటి తక్కువ. అవును, సుధాకర్ రెడ్డి గారు నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. మరి ఆయన మాట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు అయిన తర్వాత ఆయన ఇంప్లిమెంట్ అయితే ఆయన పెట్టించినట్టు ఎట్లా చెప్పు. ఆయన ఏడుస్తుండండి. మొన్న అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం పాపం చేసిన తల్లి నీకు, ఎందుకు ఈ దరిద్రం చుట్టుకుంది నీకు, ఏముండకూడదు చెప్పింది నీకు. ఇది నేను నాలాంటి నా మా రోడ్డు మీద గుంజేది, నేను నా ప్రాక్టీస్ చేసుకుంటున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అది ఇంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలియరు. ఆ తర్వాత కేసులో మంచిగా అనిపించిండే బాజాబ్తా పెట్టుకుంటాడు. తప్పేముంది చెప్పండి. ఇక గవి కూడా గుంజుకొస్తున్నాం అంటే దీని ఎంబడి చంద్రబాబు నాయుడు లేనిదే జరుగుతా చెప్పండి నరసింహారావు గారు. ఈ పిల్లకి అంత తెలివి ఉన్నది. ఇంకా తీస్తాడు. అవసరమైతే ఏదైనా ఫేక్ 10 days ఇంకా ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా వివేకానంద రెడ్డిని మొత్తం ఆ ఫ్యామిలీకి చుట్టే ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మొత్తానికి చుట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఏం పోయింది, బేయిజ్జత్ బజ్జాత్కే కబడ్డారు. ఇక బజ్జాత్కే కబడ్డానికి ఏముంటుంది చెప్పు. విలువలు లేవు, విశ్వసనీయాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనుబంధాలు లేవు, రక్త సంబంధాలు లేవు. ఇది బతకాలి. ఎందుకు బతకాలి ఇది, ఈ దరిద్రం బతుకు. చూద్దాం ఆమె ఇంకా ఏం మాట్లాడతారో ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది కొండ రాఘవరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తానండి టీవీ.